యాకోబు 4:4 యాకోబు పత్రిక 4:4 వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. जो लोग दुनिया से मेल करता है परमेश्वर का शत्रु हो जाता है. ఎవరైతే ఈ లోకమును స్నేహిస్తారో వాళ్ళు దేవునికి శత్రువులు అవుతారు. हालेलुया. मेरे प्यारों, हम दुनिया के साथ मेल ना करें. నా ప్రియులారా, మనము లోకముతో కలిసిపోవద్దు. मैंने आपको बताया कभी दुष्टात्मा ज्यादा पवित्रता दिखा कर आएंगे. మరి అప్పుడప్పుడు దుష్టాత్మ ఎక్కువ పరిశుద్ధతను తీసుకొని వస్తుంది. उस समय भी पहचानना है. ఆ సమయంలో కూడా గుర్తించాలి, ये अकेला का सेवा नहीं है. ఇది ఒక్కడిగా ఉండి చేసే సేవ కాదు. जैसा पौलुस जाकर चेकिंग करा रहे हैं, మరి ఏ ప్రకారంగా అయితే పౌలు గారు వెళ్లి తనను తాను తనిఖీ చేసుకున్నాడు, इसी मुताबिक सेवक लोग आपस में एक दूसरे को सेवा में मदद करते हुए प्रेरित के अधीन में आगे बढ़ना प्रभु का योजना है. అలాగే మరి సేవకులైన వారు ఒకరి ఎడల ఒకరు సహకారం అందించుకుంటూ అందరూ కూడా అపోస్తలుని యొక్క ఆధీనములో ఉండి ప్రభు యొక్క చిత్తం నెరవేర్చడం దేవుని యొక్క పని ఉన్నది. अगर ये मार्ग में आप नहीं चलेगा तो दूसरा आत्मा आपको कब्जा करेगा. మరి ఈ మార్గంలో గనక మీరు నడవనట్లయితే మరి యొక్క ఆత్మ మిమ్మల్ని ఆధీనంలోనికి తీసుకుంటుంది. वो आत्मा आधीन में करने के बाद आपको दूसरों को गलती ढूंढना, इधर उधर की बातें आपका रहेगा. మరి ఆత్మ ఎప్పుడైతే మీ లోపలికి వస్తుందో ఇతరుల యొక్క పొరపాట్లు వెతకడం, ఇవి చేయడం అవి చేయడం అని మొదలవుతుంది. ఇక तो वो आत्मा आपको कब्जा करेगा. ఆ ఆత్మ మిమ్మల్ని సంపూర్ణంగా ఆధీనంలోకి తీసుకుంటుంది. मेरे प्यारों, इसलिए बहुत केयरफुल होकर चले. అందుకే నా ప్రియులారా, బహు జాగ్రత్తగా ఉంటూ నడుచుకోవాలి. मैं सीडी स्टीफन के बारे में उनका पुरपाड़ के लिए नहीं बोला, उनका गलती के लिए नहीं बोला है. మరి సిడి స్టీఫెన్ గారు తాను చేసిన పొరపాటును బట్టి నేను చెప్పలేదు. उनका गलती क्या है मुझे मालूम नहीं है, అతడు చేసిన పొరపాటు ఏంటో నాకు తెలియదు. लेकिन उनके अंदर आत्मा कैसा आ गया वो मुझे मालूम हो गया. కానీ అతని లోపలికి ఆత్మ ఎలా వచ్చిందో ఆ సంగతి నాకు బాగా తెలుసు. उनको गुमराह करने के लिए जब आत्मा प्रवेश किया, उनको पहचान नहीं कर सका. అతన్ని భ్రమపరచడానికి ఆత్మ ఎప్పుడైతే ఆయన లోపలికి ప్రవేశించిందో అతడు గుర్తించలేకపోయాడు. इसलिए मैं आपको बोलता हूं, डरते कामते हुए परमेश्वर के अधीन रहते हुए जाएगा तो ठीक चल सकता है. మరి అందుకే మీతో నేను చెబుతున్నాను, భయముతో వణుకుతో దేవుని సన్నిధిలో సరైన రీతిలో నడిస్తే దేవుని ఆత్మ నడవలసిన సరైన త్రోవలు మిమ్మల్ని నడిపిస్తుంది. लेकिन अपने आप घमंड में आ गया तो पवित्र आत्मा दुखियों का दूर चले जाएगा. మరి మీ అంతటా మీరే అతిశయంలోనికి వచ్చారంటే దేవుని ఆత్మ దుఃఖపడి వెళ్ళిపోతాడు. हम कटते 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 छोटा छोटा होते जाना है. మనము తగ్గుతూ 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 చిన్నగా మారాలి. मैं सीडी स्टीफन के लिए अभी भी प्रार्थना कर रहा हूं. నేను సిడి స్టీఫెన్ గారి గురించి ఇప్పటికి కూడా ప్రార్థన చేస్తున్నాను. मैं इंतजार कर रहा हूं कोई एक दिन आकर सबके सामने इकरार करे मुझे छुड़ाओ. మరి నేను ఎదురు చూస్తున్నా నా గడియ కొరకు అందరి ఎదుటికి వచ్చి ఇదిగో నేను దీని నుండి విడుదల పొందాలని ఎప్పుడు చెబుతాడు అని. हालेलुया. హల్లెలూయా. आप भी उनके लिए प्रार्थना करें. మీరు కూడా ఆయన కొరకు ప్రార్థన చేయండి. उनका गलती ढूंढना हमारा काम नहीं है, అతని పొరపాట్లు వెతకడం మనకున్న పని కాదు. और किसी का भी गलती ढूंढना हमारा काम नहीं है. ఇంకా ఎవరి పొరపాట్లు వెతకడం కూడా మన పని కాదు. वो देखते समय हम डरना है. అది చూస్తున్నప్పుడు మనం భయపడాలి. कैसा डरना है? ఎలా భయపడాలి? इनका हालत ऐसा हो गया तो मेरा क्या होगा. ప్రభువా, వీరి పరిస్థితి ఇలాగైతే నా పరిస్థితి ఏంటి? इसलिए मेरे प्यारों, मैं आपसे विनती करता हूं, बड़े डर के साथ वचन के अनुसार आगे बढ़े. అందుకే నా ప్రియులారా, మీకు మనవి చేస్తున్నాను, ఎంతో భయముతో దేవుని యొక్క వాక్యానుసారమైన జీవితం జీవించడానికి సిద్ధపడండి. आज जो दुष्टात्मा उतरा है सबको बांध करके प्रभु ने डिंबल के अंदर में डाल दिया है. మరి ఇప్పుడు ఎన్ని ఆత్మలైతే వరుసగా వచ్చి ఉన్నాయో వాటిని బంధించి డింపుల్ లోపల పడవేయడానికి దేవుడు కృపనిచ్చాడు. आप लोग कोई लड़ना चाहते तो थोड़ी देर के बाद उस कमरे में पासे सुरजीत और रशपाल के साथ उस शक्ति के साथ लड़ सकता है. మీలో ఎవరైనా మరి యుద్ధం చేయాలనుకుంటే
పాస్టర్ సుజిత్ గారి ద్వారా ఆ గదిలోకి వచ్చి మరి ఆ శక్తితో మీరు యుద్ధం చేయొచ్చు. अभी जिन शक्तियों को देखा सब कोई सब बांध कर उधर डाला है. మరి ఇప్పుడు ఎన్నెన్ని శక్తులు అయితే చూసామో వాటన్నింటిని కూడా బంధించి ఆమె లోపల పడవేశారు. स्वर्गदूत ऐसा किया है. పరలోక దూతలు ఆ రకంగా చేశారు. ये कोई तमाशा नहीं है. ఇది ఏదో ఒక వేడుక కాదు. लेकिन वो डेमोन्स्ट्रेशन के लिए हम तैयार नहीं है. కానీ ప్రదర్శన కొరకు మేము సిద్ధంగా లేం. अगर कोई सेवक चाहता है मुझे इसके साथ लड़ना है, आप भाई सुरजीत भाई रशवाल से बंदी कर सकता है, मौका दे सकता है. మరి మీలో ఎవరికైనా నేను యుద్ధం చేయాలని ఆశ ఉంటే పాస్టర్ సుజిత్ గారు గాని రష్పాల్ గారు గాని సంప్రదించి మీరు ఆ పని చేయొచ్చు. प्रार्थना करेंगे. ప్రార్థన చేద్దామండి. एक बार मैं बताना चाहता हूँ. ఒక మాట మీకు నేను చెప్పాలనుకుంటున్నాను. इधर देखें. ఇక్కడ చూడండి. पवित्रताई का घमंड किसी के अंदर नहीं आए. పరిశుద్ధత అనే గర్వము ఎవ్వరి లోపల కూడా రావద్దు. और पवित्रताई का गर्व आ गया तो दूसरा आत्मा आपको कब्जा करेगा. మరి పరిశుద్ధత అనే గర్వం మీ లోపలికి వచ్చిందో మరి ఒక ఆత్మ మిమ్మల్ని ఆధీనంలోకి తీసుకుంటుంది. डरते कामते प्रभु मैं कुछ भी नहीं हूँ. భయముతో వణుకుతో ప్రభువా నాలో ఏమీ కూడా లేదయ్యా, प्रभु मैं कुछ भी नहीं हूँ. నేను ఏ పార్టీ వాడను కూడా కానయ్యా, आपके सामने खड़ा होने के लिए मैं लायक नहीं हूँ. నీ ఎదుట నిలబడడానికి కూడా నేను యోగ్యుడను కానయ్యా. मुझे मेरा गलती ही मालूम है. ప్రభువా నా పొరపాట్లే నాకు తెలుసు. प्रभु मुझे ठीक चलाओ करके नम्र दिल से बोलेगा तो प्रभु आपको चलाएगा. ప్రభువా నీవే నన్ను నడుపని మరి సంపూర్ణ వినయముతో మీరు అడిగితే ప్రభు మిమ్మల్ని నడిపిస్తాడు. इसी मुताबिक सेवक लोग हर अन्य भाषा के ऊपर विश्वास ना करें. అలాగే సేవకులైన వారు ప్రతి అన్య భాష మీద నమ్మకం ఉంచకండి. मैं आपको बताया है पंजाब में एक कन्वेंशन चलते समय में 252 आत्माओं को एक पास्टर लेके आया. मैंने बताया मेरे ख्याल में आप लोगों को. నేను మీకు ఇంత ముందు చెప్పాను, పంజాబ్ రాష్ట్రంలో మహాసభ कन्वेंशन चलते జరుగుతున్నప్పుడు समय में ఒక వ్యక్తి ద్వారా 253 ఆత్మలు ఎలాగొచ్చిన సంగతి మీకు చెప్పాను, इधर గుర్తున్నారు? बताया ना. हाँ हैं? हाँ केरल से आया, बताया ना. देखिए इसलिए मैं मेरे प्यारो ये बहुत खतरनाक सेवा है. అందుకే నేను నా ప్రియులారా మీతో చెబుతున్నా, నేను ఇది భయంకరమైన సేవ. उस समय वो भाई जॉर्ज के साथ, जॉर्ज को मैंने जिम्मेवारी दिया था उस सेवक को संभालने के लिए. ఆ సమయంలో సోదరుడు జార్జ్ కి నేను जॉर्ज जो हमारे बीच में बैठा है, ఇప్పుడు జార్జ్ పాస్ हाथ खड़ा మధ్యలో करें. కూర్చున్నాడు. हाथ खड़ा कर. हाँ ये जॉर्ज को मैंने बताया उस पास्टर को संभालने के लिए. ఈ జార్జ్ పాస్టర్ గారు నేను చెప్పాను ఆ పాస్టర్ గారిని అదుపు చేయడానికి. उनके द्वारा अद्भुत काम होता था. ఆయన ద్వారా అనేక అద్భుత కార్యాలు జరుగుతుండేవి. बहुत सारे लोग आत्मा से भरपूर हो जाता था. మరి మనలో అనేక మంది ఆత్మతో నింపబడేవాడు. उन्होंने हाथ रखते ही आत्मा आ जाता था. ఆయన చెయ్యి పెట్టగానే ఆత్మ వచ్చేది. लेकिन वो कौन सा आत्मा था? కానీ అది ఏ ఆత్మ ఉంది? दुष्ट आत्मा. దుష్టాత్మ. हमारा संगति में 252 दुष्टात्माओं को कैसा भी अंदर घुसेरने के लिए लेके आए थे. మరి మన సావాసములోనికి ఎలాగైనా సరే 250 ఆత్మలను చొప్పించడానికని ప్రయత్నం చేశాడు. इसलिए सेवकों अपने कलीसिया को संभाल कर रखो. అందుకే సేవకులారా మీ సంఘాలను భద్రంగా కాపాడుకుంటూ ఉండండి. कपट भक्ति बिल्कुल होने ना दे. కపటముతో కూడిన భక్తి కొంచెం కూడా ఉండదు. गलती कर दिया तो छुपा कर ना रखे. మరి పొరపాట్లు చేస్తే దాచిపెట్టే పని చేయొద్దు. गलती कर दिया तो मैं गलती कर दिया करके बोलकर शुद्ध हो जाए. పొరపాటు చేస్తే అవును నేను పొరపాటు చేశానని పవిత్రపరచబడండి. सबके सामने अपने आप को खोल दो. మరి అందరి ఎదుట నిన్ను నీవు తెరిచిపెట్టుకో. नंगा कर दो. దిగంబరంగా కనబడు. ऐसा होगा तो दुष्टात्मा कभी नहीं आएगा. ఆ ప్రకారంగా చేస్తే దుష్టాత్మ ఎన్నడూ కూడా రాదు. लेकिन गलती करने के बाद मैं पवित्र होकर बोलकर चलेगा तो दुष्टात्मा कब्जा करेगा. మరి పొరపాటు చేసిన తర్వాత కూడా నేను పరిశుద్ధుడిని అనుకుంటూ వెళితే దుష్టాత్మ లోపలికి వస్తుంది. प्रार्थना करेंगे. ప్రార్థన చేద్దామండి. प्यारे प्रभु तेरे कलीसिया के लिए मैं प्रार्थना करता हूँ. ప్రియమైన ప్రభువా నీ సంఘం కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. इतना दुष्टात्मा का कार्य इन आखिरी दिनों में होता है. మరి ఇన్ని దుష్టాత్మల పనులు ఈ ఆఖరి రోజుల్లో జరుగుతున్నాయి. प्रभु इनको कृपा दे ताकि इन आत्माओं को जांचे और परखे. ప్రభువా మరి వీరికి నాయన ఈ ఆత్మలను వివేచించి గ్రహించగలిగే జ్ఞానం దయచేయి. प्रभु तेरे दासियों को तेरे हाथ में सौंपता हूँ. ప్రభువా నీ దాసులను దాసురాండ్రను
నీ చేతులకు అప్పగిస్తున్నాను. आत्माओं को परखने का वरदान उनको दे प्रभु। ఆత్మలను వివేచించగలిగిన వరము వీరికి ఇవ్వు నాయన. प्रभु इन आखिरी दिनों में आत्मा को परखने का वरदान नहीं होगा तो गुमराह हो जाएगा। ప్రభువా ఈ దినాల్లో ఆత్మల వివేచన వరం గనుక లేనట్లయితే భ్రమపడే ఆత్మలోకి వెళ్ళిపోతారు. प्रभु आप कृपा दे। ప్రభువా నీవే కృపను ये అనుగ్రహించయ్యా. छोटा झुंड को आप ऐसा कृपा देकर संभालना प्रभु। ప్రభువా ఈ చిన్న గుంపుకు నీ కృపను అనుగ్రహించి భద్రపరచయ్యా. दाहिने बाएं बहुत लोग गिर गए, కుడి ఎడమలుగా ఎంతో మంది పడిపోయారు. कुछ लोगों को पीछे शैतान रोक दिया है, కొంతమందిని వెనకాల నుండి సాతానుడు ఆపాడు. कुछ लोगों को आगे ले जाकर धक्का देकर गिराया है, మరి కొంతమందిని ముందుకు తీసుకెళ్లి ఒక్క తోపుతో कुछ लोगों పడవేశాడు. को दाहिने बाएं गिराया है। కొంతమందిని కుడి ఎడమలుగా పడద్రోశాడు. प्रभु एक दिन इनको चलाओ, ప్రభువా ఒక్కొక్క రోజు వీళ్ళ నడపయ్యా. एक दिन इनको चलाओ ఒక్కొక్క రోజు వీళ్ళ నడపయ్యా. प्रभु, एक दिन को चलाओ, ప్రభువా ఒక్కొక్క రోజు వీళ్ళ నడపయ్యా. तेरी आत्मा की भरपूरी में चलाए, నీ ఆత్మ యొక్క నింపుదలతో నడపయ్యా. किसी के अंदर घमंड ना आए, ఎవరి లోపల కూడా గర్వము రాకూడదయ్యా. ओ सेवा का घमंड किसी के अंदर ना आए, సేవా గర్వం ఎవరి లోపల రావద్దు. पवित्रताई का गर्व किसी के अंदर ना आए। పరిశుద్ధతనే గర్వం ఎవరిలోకి రావద్దు. प्रभु अपने आप को छोटा करते हुए चलने के लिए को कुर्बा दे। ప్రభువా తమను తాము తగ్గించుకొని చిన్నగా మారని కృప దయచేయి. प्रभु आप इनको चलाए, ప్రభువా నీవే వీళ్ళ నడపయ్యా. तेरा वरदान देकर चलाए, అయ్యా నీ వరములు అనుగ్రహించి నడపయ్యా. तेरा वचन के अनुसार चलने का भूख दे प्रभु। నీ వాక్యానుసారంగా జీవించే ఆకలి తప్పులయ్యా. छोटे बड़े सब बातें तेरे वचन के अनुसार होने दे। ప్రభువా చిన్న మాట అయినా పెద్ద మాట అయినా నీ వాక్యానుసారంగానే ఉండాలి. यीशु के पवित्र नाम से मांगते हैं, యేసు ప్రభు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. आमीन।